ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘానికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృప వలన ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖున విజయవాడ, దురదృష్టవశాత్తు విజయవాడలో వరదలు వచ్చి ముంచేసి అనేక మంది ప్రాణ నష్టం జరిగింది. చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. వారి హృదయ విదారకమైన దృశ్యాలు చూసి ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం, వినుకొండ ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం మనందరం చెలించి ప్రార్థనాపూర్వకంగా వారికి సహాయం చేయటానికి 1200 ఆహార పొట్లాలు, అలాగే 2000 వాటర్ బాటిల్స్, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు, జెట్ కాయిల్స్, అగ్గిపెట్టెలు, క్యాండిల్స్, మరి చాలా విషయాలు, పండ్లు అవన్నీ తీసుకొని దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధులు దేవుని ప్రియులు సంఘం ప్రేమించి ఇచ్చిన విరాళాలతో ఈరోజు విజయవాడ వెళ్తున్నాం. ప్రయాణానికి ముందుగా ఈ ఏర్పాట్లన్నీ స్త్రీల సమాజం, యవనస్తులు, సంఘ పెద్దలందరం కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దేవుడు దీవించునుగాక. ప్రభు మంచి వాతావరణం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళే ప్రయాణాలు రాకపోకల కోసం కూడా సంఘం ప్రార్థన చేయండి. ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా. ప్రభు చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనం ఇతరులను ప్రేమించినప్పుడే, ఇతరులను కనికరించినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనకుంటాయి. దీనికి సహాయపడిన సంఘానికి, కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అంతేకాకుండా రాత్రి అంతా నిద్రపోకుండా ప్రయాసపడి కష్టపడుతున్న మా టీం అంతటికి కూడా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు దీవించునుగాక. మరిన్ని అప్డేట్స్తో మరలా వస్తాము. విజయవాడ ప్రయాణంలో అక్కడ జరిగే కార్యక్రమాలు, డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ సక్రమంగా ఆశీర్వాదకరంగా జరిగి ఎటువంటి ఆటంకాలు లేకుండా క్షేమంగా మేము మరలా తిరిగి వచ్చి సంఘం ఈ పరిచర్య ద్వారా దీవించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జరుగుతున్న ఈ పనులన్నీ మీరు దీవించండి. మీ మహిమార్థమై మేము చేస్తున్నాం ప్రభా. ఇది మాకు ఏది కాదు ప్రభా, మీకు వేరుగా ఉండి మేమేం చేయలేం. కృపగల దేవుడు, మీరు మాకు ఇచ్చిన ప్రేమ, కనికరం, భారమును బట్టి స్తోత్రాలు. కష్టంలో ఉన్న వారిని ఆదుకోమని చెప్పారు. మా వంతుగా మేము తండ్రి ఈరోజు విజయవాడ వరద బాధితుల కొరకు సహాయార్థమై వెళ్తున్నాం. మా ప్రయాణాన్ని దీవించండి. మంచి వాతావరణం ఇచ్చారు యేసయ్య. ఎటువంటి ఆటంకం లేకుండా ఆ సింగునగర్లో చుట్టుపక్కల, రాజరాజేశ్వరిపేట ఆ చుట్టుపక్కల కాలనీలో ఉన్న వారికి ఈ సహాయాన్ని అందించి ప్రార్థనాపూర్వకంగా వారి కొరకు ప్రార్థన చేసి మీ ప్రేమను చూయించి తిరిగి వచ్చేంత వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులైన సంఘాన్ని, వచ్చిన ప్రతి ఒక్కరిని, రాత్రి అంతా ప్రయాసపడుతున్న బిడ్డలను, వంట చేస్తున్న బిడ్డలను మీరు మిక్కిలి దీవించి వారికి రావాల్సిన దీవులు దయచేయమని, మా ప్రయాణం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మా ముందు మీరు వచ్చి ప్రభా ఆటంకాలు తొలగించి వాహనాల చుట్టూ మీ కంచి వేసి సహాయం దయచేయమని అక్కర తీరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ ఇండియా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేయుచున్నాము. దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని. అదేవిధంగా విజయవాడ 30 గ్రామాలకు ఎంతో అక్కడున్న ప్రజలందరూ ఎంతో అవస్థ పడుతున్నారు. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీరు లేవు. అక్కడ ఉన్న బురద నీరే తాగి వారు కడుపులు నింపుకుంటున్న పరిస్థితులు. మా సంఘం తరపున మా సంఘస్థులు, మా సంఘ పెద్దలు అందరము కలిసి మాకు చేతనైనంత సహాయం, మేము పులిహార రాత్రి 3 గంటల నుంచి, మా విశ్వాసులు మొత్తం రాత్రి 3 గంటల నుంచి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అక్కడ వారికి అందించి
అదేవిధంగా వారికి మా వంతు చేయవలసినంత సహాయం చేసి దైవ దీవెనలు పొందుకోవాలని యేసుక్రీస్తు నామంలో మనవి చేయుచున్నాం. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహిమోన్నతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మా బిడ్డలు తండ్రి ఎంతో ప్రయాసపడి అయా తండ్రి అందరము ప్రయాసపడి తండ్రి మా వంతు సహాయంగా పేద ప్రజలకు మేము అందిస్తూ ఉండగా మీ కృపను చూపించండి తండ్రి. అక్కడ తండ్రి వాతావరణాన్ని మీరు తండ్రి అనుకూలపరచండి యేసయ్య. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, ప్రతిదీ సాధ్యమే యేసయ్య. వాతావరణాన్ని అయా మీరు అనుకూలపరచండి తండ్రి. ఆ నీరంతా పోయి తండ్రి బిడ్డలు సురక్షితముగా ఉండుటకు మీ కృపను చూపించమని నేను అడుగుచున్నాను తండ్రి. మా బిడ్డలు బయలుదేరి వెళ్తూ ఉండగా మార్గం అంతట్లో నీ బంగారు దూతల కావలి ఉంచండి. అక్కడ చేరి వాళ్ళందరికీ తండ్రి డిస్ట్రిబ్యూట్ చేయటకు మీ కృపను చూపించండి తండ్రి. ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టుడే ఇదే కదా నా పరిచర్యని మీరు సెలవిచ్చారు యేసయ్య. మేము దీనిలో పాలి భాగస్తులు మవుచూ ఉండగా తండ్రి బిడ్డల పట్ల గొప్ప కార్యం మీరు చేయమని, బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, అక్కడ ముప్పు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షితంగా దయగలిగిన నీ రెక్కల నీడలో తండ్రి భద్రపరుచుకోమని, ఏ రోగాలు దరిచేరకుండా తండ్రి, ఎలాంటి అంటువ్యాధులు దరిచేరకుండా తండ్రి ఆయా నీ రెక్కల నీడలో తండ్రి భద్రపరుచుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. విజయవాడలో వరద బాధితుల సహాయం కొరకు వినుకొండ ఇమానియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారి ఆధ్వర్యంలో ఈరోజు సెప్టెంబర్ 7వ తారీఖున మేమందరం కలిసి, సంఘమంతా కలిసి ఎంతో సంతోషంగా వారి బాధను అర్థం చేసుకొని ప్రార్థనాపూర్వకంగా చేతనైనంత సహాయం వారికి చేయటానికి ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, జెట్ కాయిల్స్, అలాగే అగ్గిపెట్టెలు, క్యాండిల్స్, మరి చక్కగా బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు ఇవన్నీ తీసుకొని బయలుదేరి వెళ్తున్నాం. ఈ కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన బోధల్లో శ్రేష్టమైన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన ఆ మాట ప్రకారం కష్టంలో ఉన్న వారిని ఆదుకోండి, శ్రమలో ఉన్న వారికి సహాయం చేయండి అని యేసు ప్రభువారు చూపించిన ఆ మాటను బట్టి ఈరోజు మేము సంఘముగా 1500 మందికి సహాయం చేయడానికి బయలుదేరి వెళ్తున్నాం. వినుకొండను దేవుడు దీవించాలి. విజయవాడ వరద బాధితులు చిక్కుకున్న వారిని ప్రభువే సంరక్షించి కాపాడాలి. ఈరోజు మా ప్రయాణం పరిచర్యను దేవుడి దీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా వినుకొండ ఇమానియల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాన్ని, కుటుంబాలను, వినుకొండ ప్రజానికాన్ని ఆ యేసయ్య నిండారుగా దీవించాలని మనసారా కోరుకుంటూ మేము వెళ్తూ ఉండగానే ప్రభు గొప్ప కార్యాలు జరిగించి విజయవాడలో గొప్ప వాతావరణం, మంచి వాతావరణం ఇచ్చి ఆ వరద మంపు నుంచి ఆ ప్రజల్ని కాపాడి క్షేమం ఇచ్చి మా చేతన సహాయం మేము చేస్తూ ఉండగా ఇంకా ఈ రీతిగానే ఆంధ్ర రాష్ట్రం అంతా అలాగే దేశమంతా కదిలి విజయవాడని కనికరించాలని, ఆ ప్రజలను ప్రేమించాలని మనసారా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. గాడ్ బ్లెస్ వినుకొండ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ ఇండియా. ప్రజలకు ప్రభ మీ ప్రేమను తెలియపరిచి నాయన సంఘముగా నాయన ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉండగా దీవించి మాకంటే ముందుగా మీరు వచ్చి నాయన ఈ కార్యాన్ని మీరే జరిగించి మహిం పొందమని, కుటుంబాలను ఆశీర్వదించమని, సంఘాన్ని దీవించమని, ఎవరైతే ప్రయాసపడ్డారో, ఎవరైతే కానుకలు ఇచ్చారో, ఎవరైతే ప్రోత్సాహపరిచారో వారందరి మీదకి మీ దీవులు దయచేయండి. వెళ్తున్న మమ్మల్ని వాహనాల చుట్టూ మీ కంచి వేసి మీ కాపుదలు దయచేయమని, ఒక్కొక్కరిని మీ శక్తి కలిగిన నామంతో భద్రపరిచి దీవించి ఏ కీడు ఏ అపాయం మా దరి చేరకుండా మంచి ఆరోగ్యాలు ఇచ్చి బలపరిచి ఈ రోజుల్లో మీ శక్తినిచ్చి మమ్మల్ని వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి తరిగిపోయిన నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి తరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవుడి పరిచయం దీవించును గాక. ఆమెన్.